ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో ఏమో ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కారుని ఇరుకున పెట్టేలా తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 1250 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం, పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై దానం స్పందించారు. బీఆర్ఎస్ మహాసభ విజయవంతమవుతుందని, కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ను చూసేందుకు ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దానం నాగేందర్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇక కీలక పోస్టుల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విషయంపైన దానం పాజిటివ్గా స్పందించారు. కంచకచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన ఫోటోను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. వీటిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫోటో అంటూ అభియోగాలు మోపారు. ఆ మేరకు బీఎన్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. ఆ విషయాన్ని ఎక్స్ ద్వారా స్మితా వెల్లడించారు. తన విచారణను పోలీసులు రికార్డ్ చేశారని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్మితా ఎక్స్లో పోస్టు పెట్టారు. చట్టపరిధిలో పోలీసులకు సహకరించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులను తాను కొన్ని ప్రశ్నలు అడిగినట్టు వెల్లడించారు. ఆ పోస్టును 2000 మంది రీషేర్ చేశారని, వాళ్లందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా అని స్పష్టత కోరినట్లు పేర్కొన్నారు. అలా కాకపోతే ఎంపిక చేసిన కొంతమందినే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలా జరిగినట్లయితే చట్టం ముందు అందరూ సమానమే అనే సహజ న్యాయ సూత్రానికి రాజీపడినట్టే అవుతుంది కదా అని పేర్కొన్నారు. తన ట్వీట్లో రూల్ ఆఫ్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, జస్ట్ సేయింగ్ అంటూ హ్యాష్ట్యాగ్లిచ్చారు. విచారణ తర్వాత కూడా గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్మితా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్పై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 10 ఏళ్లలో 13 లక్షల చెట్లు నరికినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. ఐఏఎస్గా ఉండి ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టే బదులు రాజకీయాల్లో చేరితే సరిపోతుంది కదా అని ఎద్దేవా చేశారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల గురించి ఆమె మాట్లాడరా? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చెట్లను నరికేస్తే నోరు విప్పిందా అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో మౌనంగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇబ్బందికరంగా పోస్టులు పెడితే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుందా అని నాగేశ్వర్ ప్రశ్నించారు. అయితే దానం నాగేందర్ మాత్రం సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఆమె నిజాయితీ గల అధికారని, వాస్తవాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకున్నారని దానం కితాబు ఇవ్వడం వెనుక వ్యూహమేంటన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్ పోస్టులను ప్రభుత్వ వ్యతిరేక చర్యలుగా భావిస్తుంటే దానం నాగేందర్ మాత్రం ఆమెకు మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. మళ్లీ బీఆర్ఎస్ ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోస్టులు పెడుతున్న స్మితకు కితాబ్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని ఆయన అనుచరులతో పాటు కాంగ్రెస్ వర్గాలు జుట్లు పీక్కుంటున్నాయట. కేసీఆర్ను చూసేందుకు జనం ఆసక్తిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం బీఆర్ఎస్తో సంబంధాలు కొనసాగించడానికా, లేక తాను ఇంకా ఆ పార్టీ సానుభూతిపరుడునే అన్న సంకేతాలివ్వడానికా అన్న చర్చ నడుస్తోంది. అదీ కాకపోతే ఏదో ఆశిస్తూ కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానం వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరుకాటంలో పెట్టినట్లయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం, బీఆర్ఎస్ను పరోక్షంగా సమర్థించడం వెనుక వ్యూహమేంటన్న చర్చ స్టార్ట్ అయింది. కాంగ్రెస్లో దానం నాగేందర్కు ప్రముఖ పదవులు లేదా గుర్తింపు లభించకపోవడంతో బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొస్తూ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తపరచడం ద్వారా మంత్రి పదవి దక్కుతుందనే ఆలోచనలో ఉన్నారనేది విశ్లేషకుల మాట. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానం కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ-కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వాదనను సమర్థిస్తూ దానం మాట్లాడారు. ఫార్ములా ఈ-కార్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనే విధంగా దానం నాగేందర్ మాట్లాడడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అలాగే హైడ్రా కూల్చివేతలపైన విమర్శలు చేశారు.
ఈ విమర్శలు బీఆర్ఎస్ వాదనలతో సమానంగా ఉండటం కూడా చర్చకు దారితీసింది. తాజాగా కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు మద్దతుగా దానం మాట్లాడుతున్నారు. ఆమె నిజాయితీ గల అధికారి అని, వాస్తవాలను మాత్రమే పంచుకున్నారని చెప్పడం ద్వారా దానం వ్యూహం ఏంటనేది అంతుపట్టకుండా తయారైంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్ పోస్టులపై మండిపడుతుంటే దానం నాగేందర్ ఆమెకు మద్దతు ప్రకటించడం కలకలం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున పోటీ చేసిన దానం ఓటమి పాలయ్యారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత దానం తీరుతో మార్పు వచ్చిందనే టాక్ నడుస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరుతున్నప్పుడే పదవులు ఆశించారట. 2018లో దానం నాగేందర్ బీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. దానం కాంగ్రెస్లో చేరినప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యతిరేకత కారణంగానే ఆయనకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదట. ఆ క్రమంలో ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టడం ద్వారా దానం బీఆర్ఎస్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఓవైపు సుప్రీంకోర్టులో అనర్హత వేటు కేసు విచారణ జరుగుతుండడం, స్థానికంగా ఉన్న ఇబ్బందులతో దానం మళ్లీ కారు పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఆయనను తిరిగి స్వీకరించడానికి ఆసక్తి చూపకపోవచ్చని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నమాట. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలం ఉందని గ్రహించే దానం బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించడం ద్వారా అటువైపు అడుగులు వేయాలని చూస్తున్నారట. భవిష్యత్తు ఎన్నికల్లో ఖైరతాబాద్లో తనకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకే దానం ఇలా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి, నిలకడలేని రాజకీయాలకు పెట్టింది పేరైన దానం ఫ్యూచర్ మూమెంట్స్ ఎలా ఉంటాయో.